స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. గమ్యము చేరగలవు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. స్నేహితులారా, మనమందరము జీవితంలో ఏదో ఒక గమ్యాన్ని నిర్దేశించుకొని ఆ గమ్యాన్ని చేరడానికి ప్రతినిత్యము ప్రయాసపడేటటువంటి వారముగా ఉంటాము. అయితే ఈ గమ్యమును చేరేటటువంటి ప్రయాణంలో ఎక్కడైనా ఒకసారి అపజయము కలగగానే, లేక ఉద్యోగము దూరం అవ్వగానే, వ్యాపారంలో నష్టము కలగగానే, కుటుంబంలో ప్రియమైన వ్యక్తులు దూరం అవ్వగానే, ఏదైనా పెద్ద ప్రమాదానికి లోను కాగానే, మనము పోటీ పరీక్షలలో ఫెయిల్ కాగానే, వివాహము క్యాన్సిల్ కాగానే, ప్రేమించిన అమ్మాయి అబ్బాయి మనల్ని మోసగించగానే, అయ్యో జీవితంలో ఇంత అపజయాన్ని పొందినాను, నేను నా గమ్యానికి చేరలేను, గమ్యాన్ని చేరడము నా వల్ల కాదు అని ప్రయత్నించడము ఆపివేసేటటువంటి వారంగా, ఆ గమ్యమును గురించి ఆలోచించడం మానివేసేటటువంటి వారంగా ఉంటాం. మరికొంతమంది అయితే ఈ చిన్న చిన్న సమస్యలను, ఈ చిన్న చిన్న కష్టములను బట్టి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి వారు కూడా ఉన్నారు. అయితే స్నేహితులారా, చదవబడిన లేఖన సందర్భాన్ని గమనించినట్లయితే ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశమునకు నాయకుడిగా ఉండి వారికి ముందుగా నడుచుచున్నటువంటి మోషే వారిని ఎన్నో రీతిలుగా ప్రయాణంలో బలపరిచినటువంటి మోషే మరణించినటువంటి వాడుగా ఉన్నాడు. మోషే మరణించగానే అయ్యో ఇంకేమీ మనం గమ్యానికి చేరుతాములే, మన జీవితము అయిపోయింది, మనము బాగుపడము, మేము చెదిరిపోతాము అనే ఆలోచనలు వారి జీవితంలో కలిగి ఉండవచ్చు. మాకు భవిష్యత్తు లేదు, మేము గమ్యాన్ని చేరము అనే బాధ కన్నీరు వారిని కలచి వేసి ఉండవచ్చు. అయితే స్నేహితులారా, మోషే మరణం జరిగి బాధ ఒకవైపు ఉండగానే వారు యోర్దాను నదిని దాటాల్సి వచ్చిందండి. అయితే పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, ఒక దారి మూసుకొని పోతే మరొక దారిని తెరవగలిగిన శక్తిమంతుడైనటువంటి దేవుడు మోషేకు లాగా యెహోషువ గారిని నాయకుడుగా ఏర్పరచుకొని తన ప్రజల ప్రయాణాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడంతో యోర్దాను నదిని ఆయన ఆరిన నేలగా జరిగించినటువంటి అద్భుత కార్యాన్ని మనం గమనించగలుగుతాం. ఈ రీతిగా మోషే దూరమైనా కూడా, మోషే నాయకత్వం దూరమైనా కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు వదలకుండా ఎన్నో గొప్ప గొప్ప అద్భుత కార్యములను జరిగించి వారు చేరవలసినటువంటి గమ్యానికి వారిని నడిపించినటువంటి దేవుడుగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా మోషే దూరమైన వారి ప్రయాణం ఆగలేదండి. నీ జీవితంలో ఏది దూరమైనా, ప్రేమ విఫలమైన, ఉద్యోగం దూరమైన,
అపజయం పాలైన, అవమానాలు ఎదురైన నిన్ను నీ జీవితంలో కూడా అద్భుత కార్యములను ప్రభువు జరిగించి నీ గమ్యానికి చేరుస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. మరొక పర్యాయము మీ కృపను, మీ ఉన్నతమైనటువంటి ప్రణాళికలను తలపోసే ఆధిక్యతను మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే, మోషే దూరమైన ఇశ్రాయేల్ జనాంగాన్ని గమ్యమునకు చేర్చినటువంటి దేవుడవు. ఈ దినాన మా జీవితంలో వ్యక్తులు దూరమైన, పరిస్థితులు అనానుకూలంగా ఉన్న మా గమ్యములను చేరడానికి ఎన్నో గొప్ప అద్భుత కార్యములను జరిగించేటటువంటి రక్షకుడవు. గనుక మా గమ్యం చేరడంలో ఆటంకంగా ఉన్న ఈ అవధులకు మేము భయపడకుండా మీ సహాయంతో ముందుకు సాగి కృప దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడ్డలను, వారి కుటుంబంలో దీవించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడును గాక. ఆమెన్.